సో మీ మ్యూజిక్ మీద మీ ఇంట్రెస్ట్ ఎప్పుడు మొదలైంది? టిల్ బై లైక్ బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు కూడా నెవర్ థాట్ దట్ ఐ విల్ బీ ఇన్ మ్యూజిక్. మీ ఫస్ట్ సినిమా వచ్చేసి రైటర్ పద్మభూషణ లేకపోతే మేం ఫేమసా? ఒక వెబ్ సిరీస్ చేసా, దట్ ఈస్ కాల్డ్ పిల్లా పిల్లగాడు. గాయం చేసేసావే అయినా బాధలే. సో దేర్ ఇస్ వన్ సాంగ్ ఇన్ దట్, బ్రేకప్ సాంగ్ అని. ఓకే. అదే అసలు ఇంకా నేను ఇవాళకి నా రెంట్ అవంతా ఒక్క పాటే చూసుకుంటాను. మీరు పాటలు పొద్దున్న రాస్తారా రాత్రి రాస్తారా? బండి మీద రాస్తా. అంటే ఏంటి, బైక్ లో వెళ్తున్నప్పుడు కార్ లో వెళ్తున్నప్పుడు రాస్తారా? నాకు ఇంట్లోకి వెళ్ళి కార్ బ్యాన్, మంచి బైక్స్ బ్యాన్. అంటే బికాజ్ అంటే లైక్ ఇన్ 2-3 months లో ఒకసారి యాక్సిడెంట్ ఉంటుంది నాకు. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఇస్ రిలీజింగ్ ఆన్ August 23rd కదా. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ కంపోజింగ్ ఫర్ దట్ ఫిల్మ్? ఒక మ్యూజిక్ డైరెక్టర్ది యాక్చువల్ తెలివి కామెడీ సినిమాలో బయటపడుతుంది నాకు నేను ఎప్పటి నుంచో నమ్ముతున్నాను. బికాజ్ అంటే కామెడీ సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేయడం కష్టం అంటారా? కష్టం అంటున్నా. బికాజ్ లైక్ నువ్వు ఫాలో కావాలి, ఆయన డైలాగ్ ఫాలో కావాలి, వాడు కాసేపు ఫ్రస్ట్రేట్ అవుతాడు, ఆ లోపు ఏదో అనేస్తాడు. మిమ్మల్ని సడన్ గా వింటే మీరు ఎగ్జాక్ట్లీ విజయ్ దేవరకొండలా మాట్లాడుతున్నారు. ఏంటి, వాట్ యు సే కనెక్షన్? 2023 వాజ్ యువర్ ఇయర్. అంటే రెండు రిలీజ్ అయినాయి కదా, రైటర్ పద్మభూషణ్ ఇంకా మేం ఫేమస్. సో 2024 లో ఫస్ట్ రిలీజ్ ఇస్ దిస్, pretty much late in this year. కాకపోతే ఇంకేమైనా రిలీజెస్ ఉన్నాయా ఈ ఇయర్ లో? 4 releases this year. ఓకే. సో ఇప్పుడు మీరు సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడు ట్యూన్ తో పాటు లిరిక్స్ వస్తాయా, లేకపోతే మీకు ఎట్లా వస్తాయి బేసిక్ గా? నేను లిటరల్ గా అంటే నాకు నా ఫ్రెండ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అప్పుడు నేను పాటను ఎలా రాసా అంటే, అరే ఏం మామ నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోతావా, నాకేమైనా అయితే ఉన్నది ఎవడరా, నువ్వే ఇట్లా మాట్లాడితే నువ్వే ఇట్లా వెళ్ళిపోతా అంటే ఎట్లా రా అనేది. దిస్ వాజ్ లైక్ వెట్ మోస్ట్ బేసిక్. ఇప్పుడు నేను దీన్ని పాటలా చేయాలి. ఓకే. అప్పుడు కళ్ళల్లోకి కన్నీరు రాగానే, మాట మొత్తం తడబడుతుండగానే. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇవాళ మనతో ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్. హాయ్ అండి. హాయ్. హౌ ఆర్ యు? సూపర్. ఎలా ఉంది లైఫ్ లేట్లీ? గోయింగ్ గుడ్. అంటే వెళ్తున్నాయి సినిమాలు, బిజీగా మంచిగా వెళ్తున్నాయి, హ్యాపీ. ఓకే. సో మీ తెలంగాణ పాటలు ఆర్ వైడ్లీ అప్రిషియేటెడ్. అంటే ఈ తెలంగాణ స్లాంగ్ ఏంటి, మీ మదర్ టంగ్ ఇస్ తెలంగాణ ఓన్లీ? ప్రాపర్ కరీంనగర్, లైక్ నాట్ కరీంనగర్. సో చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఇండిపెండెన్స్ డే వస్తే బాగా జానపదాలు పాటలు పాడటం. సో అట్లా ఉండేది. మాకు మ్యాథ్స్ సార్ దగ్గర కూడా ఒక పుస్తకం ఉండేది జానపదాలు. సో అందులో అన్ని జానపదాలు అన్ని ఇట్లా రాసిపెట్టి ఉండేవి. సో ఐ డోంట్ నో, అక్కడ నుంచే పుట్టిందేమో. నాట్ లైక్ సాంగ్స్ చేయటం తెలంగాణలో అని కాదు, చాయిస్ ఆఫ్ వర్డ్స్ కూడా బాగా తెలిసేమో అనిపిస్తుంది నాకు. అంతే, అదొకటే. సో మీ మ్యూజిక్ మీద మీ ఇంట్రెస్ట్ ఎప్పుడు మొదలైంది? అంటే వాజ్ ఇట్ చైల్డ్హుడ్ డేస్లో మొదలైందా, లేకపోతే దాని తర్వాత మెల్లగా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందా? లేదు, అంటే నేను అందరిలో బీటెక్ చేసిన. టిల్ బై లైక్ బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు కూడా నెవర్ థాట్ దట్ ఐ విల్ బీ ఇన్ మ్యూజిక్. ఐ జస్ట్ థాట్స్ అదే సినిమాలకు పోవాలని ఉండే అంతే. సో అట్లా ఓ రోజు ఇక టక్కున అన్ని దారులు ఎత్తుతున్నా. సో వెన్ ఐ వాస్ లైక్ నా బీటెక్ అయిపోయిన టైంకి నేను ఇట్లా అంటే లైక్ నేను చాలా 120 అట్లా ఉండే కిలోలు ఉండే. సో మనకేవాడు హీరో ఇస్తాడు, మనకేవాడు. సో ఎట్లా దూరదాం, ఏదో క్యారెక్టర్ వేసుకుంటా అని చెప్పి ఇట్లా ప్రతి సినిమాలో వెళ్ళాలన్న ప్రతిసారి ఒక బ్యాచ్ దొరుకుతుంది. నీతో పాటే ఆఫీస్లో చుట్టూ తిరిగి ఒక బ్యాచ్ దొరుకుతుంది. అట్లా నాకు కొంతమంది దొరికిరు. నేను వాళ్ళతోనే అన్ని ఆఫీసులు తిరుగుతా ఉన్నా. సో బట్ వెన్ యూ డోంట్ గెట్ దట్ డిగ్నిటీ కదా, అది అన్నిటికంటే పెద్ద ట్రిగర్. సో ఏదో ఒకటి చేయాలని అన్ని క్రాఫ్ట్స్ నేర్చుకుంటూ వచ్చా ఫ్రమ్ దెమ్. సో ఏదన్నా తగలని. సో సర్ప్రైజింగ్లీ మ్యూజిక్ అనేది నన్ను కొంచెం లాగింది. వేరే లైక్ నేను ఒక్కడిని ఇంట్లో ఉండి నేర్చుకోవటం, లైక్ ఆన్లైన్ థింగ్స్ అన్న అట్లా కోర్సెస్ ఏవో చేసుకుంటూ మీన్ వెల్. సో దట్స్ హౌ ఐ గాట్ లైక్ సో మచ్ ఇంట్రెస్ట్ ఇన్ టు ఇట్. సో సినిమాలు చూస్తారా మీరు? ఇంట్రెస్ట్ ఉందా? సో మీ ఫస్ట్ సినిమా వచ్చేసి రైటర్ పద్మభూషణ లేకపోతే మేం ఫేమసా? సో లైక్ రిలీజ్ పరంగా లైక్ ఇట్స్ రైటర్ పద్మభూషణ్ అండ్ మేం ఫేమస్. లైక్ అది 1 and 2 ఇలా ఇది. బట్ నేను సైన్ చేసిన 4th and 5th ఫిల్మ్స్ అవి. సో లైక్ విచ్ గాట్ లైక్ ఫస్ట్ అండ్ సెకండ్. సో వాళ్ళు ఏం సినిమాలు చూసి నాకు ఆ ఛాన్సెస్ ఉన్నాయి, దోస్ ఆర్ లైక్ వెయిటింగ్. ఇప్పుడు ఇయర్ రిలీజ్ ఉన్నాయి అవి. ఓకే. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే కంపోజింగ్ ద మ్యూజిక్ ఫర్ రైటర్ పద్మభూషణ్? అంటే నేను అంటే మన లైఫ్లో అన్నీ చాలా మంచిగా జరిగినాయి అని అనుకుంటే దట్ సంథింగ్ ఐ గివ్ కంప్లీట్ క్రెడిట్ టు రైటర్ పద్మభూషణ్. నాకు ఐ కన్ఫర్మ్డ్ మై ఫార్ములాస్ లైక్ వాట్ ఈస్ మ్యూజిక్ డైరెక్షన్ అని. అంటే టు బి ఆనెస్ట్ లైక్ నాట్ గోయింగ్ మచ్ ఇన్ టు థియరీ,
చాలా నేర్చుకున్నా వేర్ ఐ ఫెల్ట్ యూనో అంటే మా డిపార్ట్మెంట్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ అంతా వీ వాంటెడ్ టు బూస్ట్ దట్ ఎనర్జీ ఇన్ టు దట్ ఫిల్మ్ వేర్ వి సక్సెస్ఫుల్లీ అంటే మేము ఇంటర్వెల్ బ్యాంక్ చేసి ఇది చూడన్న ఘోరం వైరల్ అవుతుంది ఇది చూడు వైరల్ అవుతుంది దీని మీద ట్రైలర్ సెల్ఫ్ డబ్బా ఇది లేకపోతే అంటే వీ హ్యావ్ దట్ వైబ్ అంటే మనకు తెలుస్తుంది అది ఒకటి అట్లా మా మీద మేమే దీని మీద ట్రైలర్ కొట్టు దీని మీద టీజర్ కొట్టాను అని ఇట్లా ఇట్లా చెప్పుకుంటూ తిరుగుతుండే సో అది బయటకు వెళ్ళినప్పుడు నిజం అవుతుందా కదా పక్కన పెట్టేస్తే దట్ ఆరా వేర్ ఎవ్రీ వన్ బిలీవ్స్ దట్ థింగ్ కదా అది చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ప్రతిసారి ఆ బిలీవబిలిటీ తెప్పియాలి అని ఒక ఎనర్జీలో వర్క్ చేసుకుంటూ కూర్చుండేది మేము సో దట్స్ హౌ లైక్ థింగ్ వర్క్ లైక్ ఆ కాన్ఫిడెన్స్ చాలా ఇస్తుంది ఇలా ఉండాలి మనది మ్యూజిక్ ఇలా ఉండాలి అనే రెఫరెన్సెస్ ఐ థింక్ నెవర్ హెల్ప్ ఇట్స్ లైక్ we all believe something like for sure ఆ ట్రిప్లో ఉంటాం అందరం అట్లా అయిపోయింది. ఓకే సో కమింగ్ టు మ్యూజిక్ కంపోజిషన్ ఆర్ డైరెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? డూ యూ లిజన్ టు స్క్రిప్ట్స్ ఫస్ట్ వింటారా మీరు లేదా అంటే జనరల్ ప్రాసెస్ ఏంటి? లేదు అంటే బేసిక్గా నేను స్క్రిప్ట్ లెవెల్ నుంచి ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ స్క్రిప్ట్ లెవెల్ నుంచి అటాచ్డ్ ఉన్నా అండ్ యా ఐ డూ లిజన్ స్క్రిప్ట్ అండ్ అట్లా సినిమా టోన్స్ కూడా కొంచెం మాట్లాడుకొని లైక్ ఏ స్టైలింగ్లో చూడాలి సినిమాని ఎలా చూద్దాం అనుకుంటున్నారు అని డైరెక్టర్ ఇన్పుట్స్ కానీ సో ఈవెన్ ఐఎమ్ ఇంటూ మ్యూజిక్ కానీ నేను ఇంకా బెటర్ రెఫరెన్సెస్ చెప్పగలుగుతాను ఇలాంటి ఎనర్జీలో చూద్దాం ఫస్ట్ అలా ఒక ప్యాలెట్ అంటారు లైక్ ఈ టోన్స్ లో ఉంచుదాం సినిమా కలర్ ప్యాలెట్ లాగా ప్యాలెట్ ఆఫ్ ద ఫిల్మ్ అట్లా నేను ఏదో సౌండ్ ఇట్లా డిజైన్ చేస్తాను ఇట్లా ఎలక్ట్రానిక్ లా కొడదాం అన్న ఇలా కొడదాం వాళ్ళ భాష చెప్పాలంటే ఇలా కొడదాం అట్లా చెప్పేది సో వన్స్ దాట్ ఎనర్జీ ఈస్ ఫిక్స్డ్ నేను ఒక రెఫరెన్స్ తీసుకెళ్తాం అలా ఒక్క సాంగ్ అప్రూవ్ కాగానే ఇంకా సినిమా టోన్ అంతా ఆల్మోస్ట్ అట్లా సిమిలర్గా వచ్చేస్తాయి సంథింగ్ అట్లా ఆ ఎనర్జీలో డిజైన్ చేసేసుకుంటూ ఉంటా సో ఐ లవ్ టు బీ అసోసియేటెడ్ లైక్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో ఫస్ట్ ఫిల్మ్ ఛాన్స్ మీకు ఎప్పుడు వచ్చింది అంటే మ్యూజిక్ కొట్టమని మీ భాషలో చెప్పాలంటే? మ్యూజిక్ కొట్టాడంటే దీంట్లో నేను ఒక వెబ్ సిరీస్ చేసా దట్ ఈస్ కాల్డ్ పిల్లా పిల్లగాడు. సో అది సుమంత్ ప్రభాస్ లైక్ సేమ్ ఆ ఎంటైర్ టీమ్ వాస్ డూయింగ్ ఇట్ జస్ట్ బికాస్ నేను సైనిక్ పూర్ లో ఉన్నా వాళ్ళు సైనిక్ పూర్ వాళ్ళే కాబట్టి సో అంటే ఏరియా బట్టి అప్పుడే వాళ్ళు మ్యూజిక్ కంపోజర్ మ్యూజిక్ డైరెక్టర్లు దొరకడం అంటే చాలా పెద్ద అంటే అప్పుడు వాళ్ళకు ఉన్న బడ్జెట్ లేదు అసలు బడ్జెట్స్ ఉండవు కదా సో సైనిక్ పూర్ లో ఉన్నోడికి టెక్నీషియన్ కావాలి సినిమా వాళ్ళంటే ఆల్ ద వే ఇక్కడ దాకా రావాలి మనకి హ్యాండీగా ఎవరు ఉండరు సో తలబద్దలు కొట్టుకుని ఈయన దగ్గరనే చేయించుకుందాం అనే టైప్ ఆఫ్ పర్సన్స్ వాళ్ళకి కావాలి సో సంహవ్ ఒక బట్టలు కొంటున్నప్పుడు ఆడ ఒకటే అద్దం ఉంది నేను సుమంత్ అందులోనే చూసుకుంటున్నాం నీది అయిపోతే నేను చూసుకుంటా బ్రో అని అన్న అయ్యో సారీ అన్న చూసుకోవాలి దిస్ ఈస్ ఆల్ లైక్ దిస్ ఈస్ ఫస్ట్ టైం వాళ్ళ పక్కన ఇంకో ఫ్రెండ్ ఉంటాడు ఆయన ఒకటేసారి అన్నా నువ్వు ఎవరిని పక్కకు పోమన్నావు తెలుసా పిల్లాడిని వెబ్ సిరీస్ తెలుసా ఆ డైరెక్టర్ గా అనుకోండి అంటే లైక్ హీ వాజ్ బట్ యు నో ఐ ఆల్వేస్ బిలీవ్డ్ మన పనిలో ఉంటాం మనకి యూనో లైక్ సంథింగ్ ఒక ఎనర్జీ ఒక పర్సన్ ని లైఫ్ లో తెస్తారు నేను మ్యూజిక్ చేస్తా ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ నాకు సంబంధం లేకుండా ఎవరో వచ్చి నేను డైరెక్టర్ అని చెప్పాలా సో దిస్ మేడ్ మీ టు టాక్ లైక్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఫర్ ఎ రీజన్ అనే ఒక ఫీలింగ్ ఉండే. ఇది ఒక పదం ఉంటది మేనిఫెస్టేషన్ అని దానికి దీనికి కొంచెం లింక్ ఉంది కదా నేను బికాజ్ ఎక్కడ సైనిక్ పూరి ఎక్కడ బట్టలు కొంటున్నా సంబంధం లేకుండా ఆయన ఎవరో వచ్చి నేను సినిమా డైరెక్టర్ అని ఎందుకు పుష్ చేస్తున్నాడు అదే టైంకి వీళ్ళకి రిక్వైర్మెంట్ ఉండటం ఏంది లైక్ దానికి మీరు కొట్టడం ఏంటి సో ఇట్లా ఎట్లా వెళ్ళింది చూడు సో ఏ రోజైతే మేము బట్టలు ఆ రోజు ఏ రోజైతే ఉన్నామో అక్కడే అదే రోజు నైట్ వచ్చిండు స్టోరీ పట్టుకొని రాత్రి ఇంటికి అంటే నేనేమో ఫస్ట్ టైం నా ఇంట్లో ఒక నలుగురు రావటం మా ఓనర్ ఇట్లా వెళ్తారు నీటికేనా ఇంతమంది అంటే ఎప్పుడు రారా బేసిక్ గా ఇంట్లో అంటే మనం ఏదో ఒక రూమ్ ఇచ్చి బ్యాచులర్ లో అంటే అల్లరి చేయొద్దు సౌండ్ నేను అప్పటికి మ్యూజిక్ చేస్తా సో వాళ్ళకి ఎప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటది సో ఇంకా సౌండ్ ప్రూఫింగ్ చేయలేదా మీరు? నా దగ్గర అంత సౌండ్ ప్రూఫింగ్ అంటే అది నేను ఫోటో పెట్టుకుంటా అంటేనే కేసు పెట్టేటట్టు ఉంది అప్పుడు సో ఈయన వచ్చిండు లైక్ హీ నరేటెడ్ ఎవ్రీథింగ్ సో సంహవ్ మాకు అనుమానాలు లేవు అంటే మాకు ఉన్న దాంట్లో ఏదో చేసేద్దాం అనే సో ఇలా ఉండాలి అలా ఉండాలి అనే డిజైన్ కంటే ఏదో ఉండాలాడా అనేది సో దాట్ బ్రాట్ యునో సమ్ వెరీ సెల్ఫ్లెస్ యునో సాంగ్స్ కొని వెళ్ళినాయి అందులోకి వెళ్ళి అది రిలీజ్ అయిన డేనే లైక్ ద వే ఇట్ ఈస్ లైక్ పాపులర్ ఇంకా అది మేము మన పాటేనా ఇట్లా వైరల్ అయ్యేది రింగ్ టోన్లు పెట్టుకుంటారు మన పాట ఇట్లా అయింది లైక్ దట్ గ్రాఫ్ వాస్ అప్పటి నుంచి మా అందరికి సినిమా తీయండి అనే సినిమా టీమ్స్ అన్ని అప్రోచ్ అవడం మొదలు పెట్టాయి దట్ ఫస్ట్ సాంగ్ ఇన్ మై లైఫ్ లైక్ ఐ థింక్
గాయం చేసేసావే అయినా బాధలే. సో దేర్ ఇస్ వన్ సాంగ్ ఇన్ దట్, బ్రేకప్ సాంగ్ అని. ఓకే. అది అసలు ఇంకా నేను ఇవాళకి నా రెంట్ అవంతా ఒక్క పాటే చూసుకుంటాను. అవునా? రిటర్న్స్ ఐ గెట్ ఫ్రమ్ దట్ సాంగ్. సో ఐ టుక్ ద రైట్స్ ఆ రోజు. సో ఎందుకంటే మనం తక్కువ చేసినాం కదా, సో ఆబ్వియస్లీ నేనే పెట్టేసుకున్నా. బట్ ఇవాళకి నా బిల్స్ అన్ని క్లియర్ చేసి వన్ సాంగ్. ఓకే. అంటే అంత అన్నం పెట్టి నాకు ఆ పాట. సో లైక్ దట్స్ హౌ ఎవ్రీ వన్ కేమ్. సో 2019 సినిమాలు రావటం మొదలుపెట్టినాయి. బట్ స్లోలీ ఐ నో దట్ నేను షార్ట్ ఫిల్మ్ స్పేస్లోనే ఉన్నా. ఇప్పుడు నేను ఇదే గాయం చేసే పాట నేను సినిమాలో పెడితే నడవదు నాకు తెలుసు, బ్రూటల్లీ. అంటే ప్రతిదానికి ఒక టోన్ మాడ్యులేషన్ అండ్ గ్రాండియర్ ఉంటుంది. టేకింగ్ ఆఫ్ గ్రాండియర్. ఏది సినిమాలో ఏది పెట్టి చూడగలుగుతా అంత పెద్ద విజువల్ కి ఇది సౌండ్స్ వెరీ లో. ఐ థాట్ ఓకే మంచి అటెన్షన్ దొరికింది, ఒక 2 years జెన్యూన్ గా చదువుదామని అనుకున్నా. సో 2020 అంతా ఐఎమ్ జస్ట్ అండర్స్టాండింగ్ లైక్ వై పెద్ద సినిమాది ఏంది, ఎందుకు అట్లుంది, ఎందుకు అంత బాగా సూట్ అవుతున్నాయి ఆ విజువల్ కి, నేను నా పాటను పెట్టి ఎందుకు చూసుకోలేకపోతున్నా. ఐ డోంట్ నో, సంథింగ్ దిస్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ మై బ్రెయిన్. నేను ఏదో నేర్చుకున్నా ఆ మ్యాచ్ అయ్యేటట్టు. సమ్ డే ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ లోపే లాక్డౌన్ వచ్చేసి అది కాసి ఇంకో 3 years డిలే అయింది. సో ఐ ఫెల్ట్ లైక్ టిల్ 2020 ఐ ఫెల్ట్ ఐఎమ్ రెడీ టు మేక్ ఫిల్మ్స్. సో దాని తర్వాత లాక్డౌన్ ఇంకో 3 సంవత్సరాలు పుష్ చేసింది. సో ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా మీకు? లైక్ నో, ఎవరు లేరు, మీరే ఫస్ట్ పర్సన్. అంటే ఈ ఆర్ట్ ఉందని కూడా మా డాడీకి తెలియదు. అంటే లైక్ దట్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఫర్ సినిమాలంటే పిచ్చిడికి అని తెలుసు, కానీ మ్యూజిక్ నేను మ్యూజిక్ చేస్తాడంటే నేను ఎప్పుడు నేర్పించిండ్రు అని అంత షాక్ అయింది. సో అట్లా. సో ఇప్పుడు మీకు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి స్టార్టింగ్ ఆర్ ఇనీషియల్ డేస్ ఆఫ్ యువర్ కెరియర్లో ఎప్పుడైనా క్రిటిసిజం ఫేస్ చేశారా? ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఉంటది ఇక్కడ. అంటే క్రిటిసిజం లేదు అంటే నేను ఏమంటా, నేను షార్ట్ ఫిల్మ్ స్పేస్లో ఉన్నప్పుడు వీ డిడ్ అ వెబ్ సిరీస్. అది వాట్ ఇప్పటిదాకా చెప్పింది, వెన్ యూ హ్యావ్ సంథింగ్ వెరీ న్యూ నువ్వు ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నిన్ను ఎవరైనా తొక్కగలిగినా, ఎవరైనా ఏమైనా అనగలిగినా, దట్ జస్ట్ బికాస్ హీ కెన్ క్యాచ్ యూ. లైక్ నువ్వు ఆయనకి ఈజీగా నీ దగ్గర ఏదో ఉంది, ఇట్స్ లైక్ సో ఈజీ దట్ హీ కెన్ గెట్ ఎవ్రీవేర్. అంటే నేను అది బాగా నమ్ముకుంటుండే. మన దగ్గర ఉన్నది ఎవరి దగ్గర ఉండదు అనే ఒక క్వాలిటీ ఉన్నప్పుడే ఇంకా వేరే దిక్కుండదు. సో వెన్ యూ సీ ఇన్ దాట్ వే ఐ స్టార్టెడ్ డూయింగ్ సంథింగ్ వెరీ మచ్ న్యూ. అంటే అసలు అంటే మీ తెలంగాణ సాంగ్స్ ఆర్ ఆల్సో వైడ్లీ అప్రిషియేటెడ్ అండ్ వైరల్ టైప్ కదా. నాకు తెలుసు, అంటే నేను ఎంజాయ్ చేస్తున్నా. ఐఎమ్ మేకింగ్ యూనో లిజనర్స్ లైక్ హూ లవ్ మై మ్యూజిక్. అంటే నేను దాని గురించి ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నా. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నాకు వెరీ మచ్ సెకండరీ. ఐఎమ్ ఎంజాయింగ్. సో నాకు అది బేసిక్ థింగ్ ఉంది. సో అట్లా నేను నాకు నచ్చిన పనులు చేయడం మొదలెట్టిన, దట్ ఈస్ మేకింగ్ మీ టు స్టిక్ ఒరిజినాలిటీ. ఓకే, ఇట్లా అంటున్నావు కానీ చూడు ఆ పాటలు అట్లుంది కాబట్టి నువ్వు ఇక్కడ బీట్ పెట్టాలి ఇట్లనే అనేది నాకు ఏ రోజు అది ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఓకే, సో మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ లాగా ఉన్నారా ఫ్రమ్ మ్యూజిక్? నాట్ లైక్ 1 and 2. అంటే ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఒక క్వాలిటీ. నేను చాలా ఇఫ్ ఐ నేమ్ వన్ పర్సన్ దట్ ఈస్ ద మోస్ట్ లేమెస్ట్ ఆన్సర్ ఫ్రమ్ ఎనీ కంపోజర్ అంట. అంటే ఎందుకంటే బికాస్ ఎవ్రీ కంపోజర్ హ్యాస్ హిజ్ ఓన్ స్టైల్. అంటే ఏ లెజెండ్ కానీ మనం ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతామో వాళ్ళ దగ్గర వాళ్ళ పేరు నీ లైఫ్ లో ఊరికే రాదు. హీఈస్ గుడ్ ఎట్ డూయింగ్ సంథింగ్. అయ్యా, సో ఆయన దాంట్లో ఒక బ్యూటీ ఉంది, ఈయన దగ్గర ఒక బ్యూటీ ఉంది. నువ్వు ఒక లైన్ లో రాదు, అది ఎప్పుడు ఒక నేమ్ లో రాదు. లైక్ ఆయన దాంట్లో ఒక బ్యూటీ నచ్చింది నాకు, ఈయన దాంట్లో ఒక బ్యూటీ నచ్చింది. వెన్ యూ యూనో లవ్ దోస్, ఇంకా ఒక్క నేమ్ ఎప్పటికీ ఉండదేమో. సో రీల్స్ చూస్తారా మీరు ఇన్స్టాగ్రామ్ లో? ఫుల్ గా చూస్తారా? హౌ మెనీ, అంటే ఎన్ని గంటలు చూస్తారు ఒక రోజులో? ఒక గంట? లైక్ క్రింజ్ అన్ని చూస్తారా? అన్ని మంచిగా చూస్తారా? నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు రీల్స్ లో ఏదైనా పాట వైరల్ అయింది అనుకోండి, అది వింటానే ఉంటాం మనం. సేమ్ ఇది మేడం సార్ మేడం అంతే పాట కూడా ఇట్ వాజ్ వైరల్ కదా. సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా అది కొడుతున్నప్పుడు మీ భాషలో చెప్పాలి అంటే? లైక్ ఐఎమ్ జెన్యున్లీ సేయింగ్, నేను ఇవాళ అన్నగా అట్లా ఇవాళ మూవీలో మారుతున్న సుబ్రహ్మణ్యం మూవీ నేమ్, అందులో ఆ సాంగ్ రావాలి, నేను అన్నకి ట్యూన్ నింపేయాలి కదా. అన్న నేను ఒక లవ్ సాంగ్ చేసాను, మీరు రండి వినండి, నచ్చితే ప్రొసీడ్ అయ్యాం అని చెప్పాలి కదా ఒక సాంగ్. ఐ మేడ్ దట్ సాంగ్ అండ్ ఐ కాల్డ్ హిమ్ టు ద డైరెక్టర్. అన్న నువ్వు ఇంటి నుంచి ఇవాళ కళ్యాణ్ ఒక పాట చూపిస్తానని బ్లాగ్ పెట్టుకుంటారా అన్న. అలా నువ్వు అక్కడ నుంచి నీ లైక్ ఇవాళ కళ్యాణ్ ట్యూన్ చూపిస్తా అన్నాడు, నేను వెళ్తున్న కళ్యాణ్ దగ్గర ఇలా రికార్డ్ చేసుకుంటారా అన్న అని చెప్పా. ఏంది లైక్ దట్ ఈస్ ఇన్ October, సాంగ్ రిలీజ్డ్ వెరీ రీసెంట్లీ. సో నేను October లో చెప్పా. And from that day, I'm telling him that this song will do good. Because నేను వర్డ్ వాడా, మేడం సార్ మేడం అంతే అనేది వాడుతున్నా. That will get some vibe, I know. అల్లు అర్జున్ ఫ్యాన్ మీరు? అంటే లేదు, ఆ మూవీలో హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్. యా, దట్ ఐ నో. అంటే దట్ ఇస్ ఫ్రమ్ అలా వైకుంఠపురంలోనేనో మేడం సార్ మేడం అంటే అది మీరు ఎట్లా అంటే అది. సో నాకు దిస్ లైక్
ఐ లవ్ దిస్ వైబ్ ఆఫ్ లైక్ అంటే మనం సైన్ వర్డ్స్ వాడతాం కదా, లైక్ ఇప్పుడు పుష్పాల్లో అట్లా తగ్గేలే అనటం, లైక్ దాంట్లో మేడం సార్ మేడం అంతే అని చెప్పి అలా వైకుంఠపురంలో అంటాం. సో ఐ ఫీల్ దోస్ ఆర్ లైక్ వెరీ వైబింగ్. అంటే అందరు ఊరికే కూడా అడిక్ట్ కాలే. నేను ఏమనుకున్నా, ఈయన అల్లు అర్జున్ ఫ్యాన్ గా సినిమా, సో లెట్స్ మీ అది హియర్ కమ్స్ వే డైరెక్షన్ ఈజ్ అగైన్ మ్యూజిక్ డైరెక్షన్. నేను సినిమా పాట చేయాలి, అది అందరికి కనెక్ట్ కావాలి, కానీ సినిమాలో ఉన్న కథే మాట్లాడాలి, అంటే డివియేట్ అవ్వద్దు. సో సినిమాకి హానెస్ట్ ఉండాలి, ఆడియన్స్ కూడా ఇది సినిమా కథ అయిపోయి లైక్ దే షుడ్ ఆల్సో రిలేట్ టు ఇట్. నేను ఏమంటే నేను ఏదో పాట వేస్తా, ఈ అమ్మాయి చుట్టూ తిరుగుతా తగ్గేలే అని రావాలి పాట, లేదంటే అబ్బాయి ఏం అమ్మాయి రా మేడం సార్ మేడం అంతా ఇట్లా ఉండాలని అనుకున్నా అంతే, టెంప్లెట్. సో ఐ మేడ్ దిస్ ట్యూన్, తానా మేడం సార్ మేడం అంతా ఇట్లా ఏదో చేసా. ఐ కాల్డ్ హిమ్ and I know it like this will do good. And day one nunchi we truly know that this will do good. Okay, what was your director's reaction? Aina asal mazza alle oka song manche cheskunnappudu that trust will give so much, ante inga munduku boosting dorukutadi kada meeku. Ante నేను ఇందా ఏ ఇన్పుట్ కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ నుంచి క్రాఫ్ట్ తీసుకోదు, నమ్మకం తప్ప. అది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. నువ్వు నమ్మేయి కింద, అంటే అసలు ఆ ఎథిక్ ఉంటుంది కదా, లైక్ ఎథిక్స్ ఉంటాయి కదా, అంత నమ్ముతున్నట్టు రా, కష్టపడి ఏదో చేయి, అది చాలా ఫైర్ ఇస్తుంది టు మీ. యా డెఫినెట్లీ ఇస్తుంది. ఓకే, మీరు పాటలు పొద్దున్న రాస్తారా రాత్రి రాస్తారా? బండి మీద రాస్తా. అంటే ఏంటి, బైక్ లో వెళ్తున్నప్పుడు, కార్ లో వెళ్తున్నప్పుడు రాస్తారా? ఈ డ్రైవ్ అంటే కంప్లీట్ గా రోడ్డుకి ఇటు పక్క నుండి ఇంకా 2 hours 3 hours వెళ్తా ఉంటా, ఆపి ఒక్కొక్క లైన్ వేస్తూ అట్లా వెళ్తా ఉంటా. చాలా విచిత్రంగా ఉంది అంటే టు మీ నేను చెప్తున్నా కదా, అంటే నాకు ఇంట్లోకి వెళ్ళి కార్ బ్యాన్, మంచి బైక్స్ బ్యాన్. అంటే బికాజ్ అంటే లైక్ ఇన్ 2-3 months లో ఒకసారి యాక్సిడెంట్ ఉంటుంది నాకు. లైక్ అంటే మీరు పాటలు రాస్తూ అక్కడ ఎక్కడో వెళ్ళిపోతారా? బ్రేకర్ రావడం, సడన్ గా బ్రేక్ అయ్యడం, సడన్ గా రోడ్ మీద వచ్చి బ్రేక్ అయ్యడం, పడటం, ఇదే ఫార్మాట్. అండ్ ఐ డోంట్ ఓవర్ స్పీడ్ ఆల్సో, బట్ ఈ ఫార్మాట్ ఆఫ్ ఫాలింగ్ ఒక అదే ప్లేస్ లో దెబ్బలు తగలటం, అదే ప్లేస్ లో. అయితే పోలీస్ వాళ్ళకి మీ ఫోటో పంపి జాగ్రత్తగా ఉండండి. అందుకే కదా ఇట్లా రోడ్డుకి సైడ్ కి నడపడం మొదలు పెడతాను. అండ్ ఎప్పుడు ఎవరు లేని టైంలో తిరుగుతాను. సో అండ్ ఎప్పుడన్నా బాగా థాట్స్ వస్తున్నాయి తెలియకుండా అంటే బండి అక్కడే పార్క్ చేసి సెంటర్ స్టాండ్ వేసుకొని కూర్చుంటుంది ఎక్కడన్నా కానీ, ఏం చేయలేను. అది రోడ్ మధ్యలో కూర్చుంటారా మీరు? పక్క వచ్చి ఇంకా అక్కడే స్టాండ్ వేసి అవుతాను నేను, బికాస్ బ్రెయిన్ మీద లేదు, నువ్వు నడపొద్దు, అట్లానే ఉంటాయి. నేను నిద్ర లేకపోవడం వల్ల ఇట్లాంటివి అవ్వడం విన్నాను. ఇది చాలా విచిత్రంగా ఉంది. అంటే ఇన్స్పిరేషన్ కమ్ కెన్ కమ్ ఎనీవేర్. ఇప్పుడు నేను సిగ్నల్ దగ్గర ఆగా, ఏమో ముందు సిగ్నల్ కాడ ఏవో అమ్మాయి అబ్బాయిని చూసానేమో తెలియదు, లైక్ ఆ విజువల్ అట్లా ఉండిపోతుంది, ఆ ఆరా అట్లా మెల్లిగా ట్యూన్లోకి వెళ్ళిపోతుంది. లైక్ ఐ డోంట్ నో, టు మీ ఇట్ ఈస్ లైక్ దట్. అంటే నేచరే లైక్ దట్స్ వై ఐ జస్ట్ రోమ్. నేను ఐ సర్చ్ ఫర్ స్టోరీస్ ఎవ్రీవేర్. నాకు నచ్చినప్పుడు ఎనీ క్యూట్ థింగ్ లైక్ విల్ ట్రిగర్ మీ టు సమ్ లిరిక్, దట్ లిరిక్ ఈజ్ సమ్ ట్యూన్ అంతే. ఇంకా అట్లా అది బాగా తొందర ఎక్కాలి అని అంటే ఒకలాగా పాడతా, కాంప్లెక్స్ రావాలంటే రాగాలుగా పాడతా అంతే. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం is releasing on August 23rd కదా. So how was your experience composing for that film? నేను ఐఎమ్ వెరీ మచ్ అఫ్రేడ్ ఆఫ్ కామెడీ ఫిల్మ్స్. అంటే నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ది యాక్చువల్ తెలివి కామెడీ సినిమాలో బయటపడుతుంది అని నాకు నేను ఎప్పటి నుంచో నమ్ముతున్నాను. బికాజ్ ట్రీటింగ్ కామెడీ ఈజ్ లైక్ వెరీ డేంజరస్, లైక్ చాలా చాలా టఫ్ కూడా. ఇఫ్ యూ ఆస్క్ ఎనీవన్, లైక్ ట్రీటింగ్ కామెడీ ఈజ్ లైక్ వెరీ టఫ్. అంటే కామెడీ సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేయడం కష్టం అంటారా? కష్టం అంటున్నా, బికాజ్ లైక్ నువ్వు ఫాలో కావాలి, ఆయన డైలాగ్ ఫాలో కావాలి, వాడు కాసేపు ఫ్రస్ట్రేట్ అవుతాడు, ఆ లోపు ఏదో అనేస్తాడు. సో ఫాలోయింగ్ దీస్ డీటెయిల్స్ ఆర్ లైక్ వెరీ టఫ్. మనం కింద చాలా సినిమాలు వస్తే అట్లా మ్యూజిక్ ఉంటుంది కింద, మధ్యలో సౌండ్ ఎఫెక్ట్లు వస్తాయి, అట్లా ట్రిగర్ చేస్తారు. బట్ ఫాలోయింగ్ ద సీన్ ఈజ్ లైక్ డిఫరెంట్. అప్పుడు నాకు ఎప్పుడు ఉండే, బట్ నేను ఎప్పుడైనా కామెడీ ఫిల్మ్ చేస్తే నాకు ఆ భయం ఉంది. అది నేను నా డైరెక్టర్ దగ్గర జెన్యున్గా ఒప్పుకున్నా దట్ అన్న నేను అసలు ఏ సినిమాకి పోతే ఏదో రోగం ఉన్నట్టు అసలు నేను నవ్వను అన్న. నేను సినిమాలో ఈ సినిమాలో అసలు థియేటర్లో అసలు నవ్వను. నేను ఎవరు నవ్వుతే అందరినీ ఇట్లా అవుతాయి, ఎందుకు నవ్వుతుర్రా దీనికి అన్నట్టు ఉంటాను. అంటే కామెడీ సినిమాలకు నవ్వరా మీరు? నేను నాకు అసలు నవ్వు రాదు సినిమా థియేటర్లో. ఐ డోంట్ నో, లైక్ నేను లాస్ట్ కూడా చాలా విచిత్రంగా ఉన్నారు మీరు. లైక్ ఐ ట్రూలీ రిమెంబర్ లైక్ నేను థియేటర్లో బాగా నవ్విన లాస్ట్ జోక్ కూడా నాకు గుర్తుంది. ఎందుకు గుర్తుంది అంటే అదే కీడాగోలలో సరేంద్ర బాటిల్ జోక్కి నేను నవ్వా పెళ్ళు. దట్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్, వెరీ రేర్లీ దట్ ఐ రిమెంబర్ దట్. అంతే, అట్లా గుర్తుందంటే అర్థం చేసుకో. ఎన్ని సినిమాల్లో రాని చూడని సినిమా లేదు. అంటే దట్స్ హౌ నాకు అది భయం ఉంది లైక్ డూయింగ్ కామెడీ. బట్ నేను ఎప్పుడు అందులో పడొద్దు, ఐ షుడ్ చూస్ నైస్ ఫిల్మ్స్ అని ఉండే.
సో ఎప్పుడైతే లైక్ మూవీది నాకు మారుతినగర్ సుబ్రహ్మణ్యం నేను స్క్రిప్ట్ లెవెల్ నుంచి అసోసియేట్ అయ్యి లేకుండే లైక్ ఇంకొక షూట్కి ఇంకో వారం ఉందన్నప్పుడు ఐ కేమ్ ఇన్ టు ద గేమ్. సో అప్పటికే షూట్కి వెళ్తున్నాడు కదా, వెళ్ళేసి వచ్చి ఇలా ఉంటుంది కళ్యాణ్ మన సినిమా అంతా ఈ మీటర్లో ఉంటుందని ఒక సీన్ చూపించాడు. లైక్ అసలు వావ్ నేను మస్తు ఎంజాయ్ చేసిన. సినిమా చూసారా మీరు? ఒక సీన్ చూపించారు అప్పుడు, కానీ అసలు 2 కూడా అన్న దీన్ని మస్తు చేయొచ్చు అసలు ఇట్లా అని చెప్పి నాకు లైక్ ఐ ఇమీడియట్లీ గాట్ ట్యూన్. అట్లా చూస్తున్నప్పుడు ఫట్టుమని వచ్చింది. నేను ఇంటికి వచ్చి టక్కున టైటిల్ ట్రాక్ ఇంకా అసలు అది అన్నకి ఇంకా చాలా టైటిల్ ట్రాక్ ఓన్లీ మీరు చేసేసారు ఫస్ట్ టైటిల్ ట్రాక్ చేశారు. ఒక వైబ్ ఆఫ్ సుబ్రహ్మణ్యం, ఈ వైబ్ ఉంటుందన్న మన సినిమా, ఈ వైబ్ లో పెడదాం అన్నట్టున్నా. నో సాంగ్ నథింగ్, తననే ఉంది, ఈ ఎనర్జీలో ఉంచుదాం సినిమాని. బట్ దాట్ మేడ్ మీ లెర్న్ సో మచ్. అంటే టెక్నీషియన్కి సినిమా ఎంత నచ్చాలి చూడు, అంటే దట్స్ వాట్ ట్రిగరింగ్ టు మీ. అంటే దాని తర్వాత ప్రతి సినిమా నాకు ఎంత నచ్చుతుందో నేను అంత ఓన్ చేసుకుంటా. ఎంత ఓన్ చేసుకుంటా అంటే నిజంగా సినిమా బాగుంది కాబట్టి నేను తీసుకొని ఉండాలి, లేకపోతే నా దగ్గర వచ్చింది కాబట్టి బాగుండేటట్టనే దాన్ని బయటికి పంపాలి. వీఆర్ ఇన్ దట్ 2 things. అంటే నాకు అనిపించిందని నిజమై ఉండాలి, లేకపోతే నువ్వు నిజం చేసినా బయటికి పంపు. సో మిమ్మల్ని సడన్ గా వింటే మీరు ఎగ్జాక్ట్లీ విజయ్ దేవరకొండలా మాట్లాడుతున్నారు. ఏంటి వాట్ యు సే కనెక్షన్? సేమ్ ప్లేస్ కజిన్సా మీరు? అంటే ఫేస్ కూడా సిమిలర్ ఉంది. నోవా? లైక్ హైదరాబాద్ తెలంగాణ అంతే. ఎవరైనా చెప్పారా మీకు ఇది ఇప్పటివరకు? పీపుల్ టోల్డ్ ఇట్ స్టోన్ లైక్ ఇంత మెల్లిగా మాట్లాడితే అంతే. మీరు అకాస్టిక్ రూమ్ లో ఇంటర్వ్యూ తీసుకుంటే ఇంకా అట్లనే వస్తుంది. అండ్ వెన్ ఐ టాక్ ఇన్ మై ఐ డోంట్ థింక్ సో లైక్ ఐ సౌండ్ లైక్. ఓకే, సో కమింగ్ టు యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? సో ఐఎమ్ చూసింగ్ లైక్ కంప్లీట్లీ అంటే లైక్ వేర్ రైటర్ ఈస్ అ ఫ్యామిలీ ఫిలిం. మెయిన్ ఫేమస్ ఒక లైక్ బ్యాక్ డ్రాప్, లైక్ విలేజ్ బ్యాక్ డ్రాప్ బడ్డీ కామెడీ కెన్ కాల్. నేను ఇంకొక ఫిలిం కంప్లీట్ అర్బన్ బడ్డీ కామెడీ తీసుకున్నా, దట్ ఈస్ కాల్డ్ జయముంది భయమేల మనసా అని మూవీ నేమ్. సో ఐఎమ్ డూయింగ్ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. like I think you'll get to know, it's called నిలవే చెలి మూవీ నేమ్. అండ్ అది ఒక లైక్ ఒక లవ్ స్టోరీ. దాని తర్వాత వన్ లైక్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్. దెన్ ఐ హ్యావ్ ఒక సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ ఉంది నెక్స్ట్. సో ఐఎమ్ డూయింగ్ డిఫరెంట్ సెలెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను చాలా అంటే ఒక పాడిట్ అయితే నాకు అన్ని తెలంగాణ సినిమాలే వచ్చినాయి మధ్యలో మెయిన్ ఫేమస్ కి. సో అంటే లైక్ ఐ గాట్ అరౌండ్ 6 ఫిలిమ్స్ లైక్ అదే ఊర్లో సేమ్ టైప్. పల్లెటూరు సార్, 3 ఫ్రెండ్స్ సార్, అంటే 3 ఫ్రెండ్స్ అనగానే ఫస్ట్ సేమ్ ఫార్మాట్. అంటే ఇప్పుడు మీరు తెలంగాణది బాగా క్లిక్ అయింది మీ సాంగ్ కాబట్టి ఆబ్వియస్లీ పీపుల్ దానికోసం మీకు అప్రోచ్ అవుతున్నారు. దట్ స్టోరీ షుడ్ హోల్డ్ దట్ డిగ్నిటీ. అంటే జస్ట్ బికాజ్ అక్కడ పాటలు నడవటం అనేది ఇట్స్ లైక్ యూనో అది సినిమాకి ఎంత హానెస్ట్ ఉంటేనే అట్లా క్లిక్ అయితే. ఇట్స్ నాట్ లైక్ ఎలోన్ గా పోయి హిట్ కొట్టదు పాట. సో లైక్ చాలా ఎనర్జీస్ అవసరం దానికి. నాకు ఆయన చెప్తున్న దానికి నేను ట్రిగరే రాసిన పాట అది ఆ స్టోరీకి. సో అట్లా మేము డిజైన్, బట్ ఆ వైబ్ అక్కడ స్టోరీలో కానీ డైరెక్టర్ నుంచి రావాలి. జస్ట్ బికాస్ సాంగ్ హిట్ అయిందని వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే లైక్ యూ కెన్ కన్సిడర్, బట్ నాకు వచ్చిన 6 సినిమాలు వాళ్ళు దేవర్ లైక్ ఫెయిల్డ్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ దట్. అంటే నేను ఒక టెక్నీషియన్ ఎందుకు యాడ్ అవ్వాలి మీకు అనే దగ్గర ఆన్సర్ లేదు నాకు. ఓకే, సో కానీ ఇప్పుడు మీ సమ్ టైమ్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, డైరెక్టర్స్ కి వేరే థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో హౌ డు యూ పీపుల్ కమ్ టు అ కామన్ పాయింట్ ఆర్ అగ్రిమెంట్? సో నేను అంటే ఒకవేళ డిసగ్రిమెంట్స్ ఉన్నాయనుకో, మాకెవ్వరికి ఈగోస్ ఉండవు. అంటే ఎనీ గుడ్ క్రాఫ్ట్ మెన్స్ కి లైక్ యూనో ఆ ఈగో అంటే నాకు అతనికి ఏంది సినిమాని బాగా చేసుకుందాం అనే గొడవలే. అది చాలా అదృష్టం సినిమా. ఒక ఇద్దరు టెక్నీషియన్ గొడవ పడుతున్నారంట. నేను చెప్తున్నా గొడవ అంటే ఇట్స్ నాట్ లైక్ పర్సనల్ కదా, నా పర్సనల్ విషయాలలో ఎంతో గొడవ లేవు. వీఆర్ జస్ట్ ఫైటింగ్ లైక్ యూనో సినిమా ఎంత బాగుండాలనే కూడా గొడవ. అది సినిమా అదృష్టం, సినిమా చాలా మంచిది అది ఆ వార. అండ్ జెన్యూన్ గా ఎవరిది మోర్ హెల్ప్ఫుల్ అనే కాడ గొడవ అది. సో నాదే నెగ్గాలి అనే పంతాలు ఉన్న ఈగోయిస్టిక్ గొడవ. ఈ పదం క్రియేటివ్ డిఫరెన్సెస్ అని వాడతారా మీరు? డిఫరెన్సెస్ అని అంటే డిఫరెన్సెస్ వాడతాను నేను. అంటే వచ్చినాయి అందరి సినిమాలలో ఉంటాయి, కాకపోతే ఐఎమ్ సీయింగ్ విచ్ ఈస్ లైక్ మోర్ హానెస్ట్ టువర్డ్స్ ద ఫిల్మ్. ఏది ఎక్కువ హెల్ప్ అవుతుంది అనే కాడ నాదే నెగ్గాలి అనే గొడవలు కావు ఇవి. మేబీ ఇది కరెక్ట్ ఏమో, మేబీ ఇది కరెక్ట్ ఏమో అనే ఒక థాట్ ఆఫ్ డిఫరెంట్ పర్సెప్షన్ అనొచ్చు కదా. సో ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ డెసిషన్ యూ మేడ్ దాన్ని కాంక్రీట్ గా జనాల ప్రెజెంట్. ఈ గొడవ మీ ఇద్దరి మధ్యలే, నువ్వు ఇక దీంతో వెళ్తున్నావు అంటే లైక్ వర్క్ ఇట్ యాజ్ ఇఫ్ యూనో నీదే, ఇంకా దిస్ ఇస్ ఇట్ అన్నట్టే పని చేసుకుంటాం. బట్ దిస్ ఇస్ బిట్వీన్ అస్ అంతే. జనాలకి ఎప్పుడు ఆ కన్ఫ్యూజన్ బయటికి మా నుంచి అంటే నా నుంచి ఎప్పుడు వెళ్ళలే బయటకి. మేము ఫిక్స్ అవుతాం గొడవ పడ్డా కానీ, ఫిక్స్ అయిందని జనాలకి వెళ్ళని.
నా జీవితం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ అది నువ్వు చేసిన తప్పే అన్నట్టు మాట్లాడతాను. టువర్డ్స్ ఆడియన్స్ జెన్యూన్ నైస్ క్రాఫ్ట్ వెళ్తుంది బయటకి, బట్ మా ఇద్దరి మధ్యలో ఉంటాయి అంతే. ఓకే, సో మీ సినిమా షూటింగ్ సెట్స్ కి వెళ్తారా? విచ్ ఎవర్ మ్యూజిక్ యువర్ కంపోజింగ్? ఫస్ట్ లో వెళ్తుండే, ఇప్పుడు వెళ్ళట్లేదు. అమ్మో అసలు బోరా బాగా అసలు. యా బోర్ అంటున్నారా? అట్లీస్ట్ మానిటర్ పక్కనైనా కూర్చున్నారా ఎప్పుడైనా మీరు? కూర్చున్నా. విచ్ ఫిల్మ్? ఫస్ట్ ఫిల్మా? అన్ని సినిమాలకి వెళ్ళా. అన్ని సినిమాలకి వెళ్ళా. ఎన్ని రోజులు వెళ్ళారు? 60 days లో. నేను అట్లనే మెయిన్ ఫేమస్ కి వెళ్ళా. మెయిన్ ఫేమస్ కి వెళ్తే దాంట్లో దెర్ ఇస్ వన్ సీన్ లైక్ వేరే అమ్మాయికి పెళ్లి ఎంగేజ్మెంట్ అవుతుంది సెంట్రల్ బ్యాంక్ లో. నేను ఊరికే వెళ్ళినా, చూస్తే నా ఇన్స్టాగ్రామ్ డీపీ తీసేసి ఒక బ్యానర్ పెట్టి ఆమెను ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి వచ్చిన అమెరికా అబ్బాయిని నన్నే పెట్టేసి నన్ను స్టేజ్ మీద పెట్టి షూట్ కొట్టి అన్న ఇట్లా ఎవరు. ఆ భయంతో వెళ్ళారా మీరు? మిమ్మల్ని ఎక్కడ స్క్రీన్ మీద నిల్చోబెడతారు? ఆ రోజు మాత్రం అదే ఉండే. నేను జస్ట్ ఇట్లా పూలదండతో పెట్టిన ఇన్స్టాగ్రామ్ లో షూటింగ్ అని చెప్పకుండా. పెళ్ళి అయిపోతుంది. మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని కాదు, బట్ యా స్టోరీ టెల్లింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఐ థింక్ ఐ మైట్ బికమ్ ఫిల్మ్ మేకర్ సమ్ డే అంతే. ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్ లీడింగ్. అంటే నేను ప్రతిదీ నేర్చుకుంటూ వెళ్ళిపోతున్నా అంతే. బట్ ఐఎమ్ జెన్యూన్లీ వర్కింగ్ హార్డ్ అండ్ దేని మీద ఉన్నానో అది మాత్రం అంత లైక్ ఫుల్ ఆన్ 100% ఉండి చేస్తున్నా అంతే. I'm learning, I'm enjoying that learning. ఇప్పుడు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం దానికి షూటింగ్ కి ఎప్పుడైనా వెళ్ళారా మీరు? హౌ మెనీ డేస్ డిడ్ యు గో? ఒక 2-3 days వెళ్ళా. ఓకే, రావు రమేష్ గారిని కలిసారా? ఓకే, లైక్ యా అంటే అంటిల్ అన్లెస్ లైక్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు యాక్చువల్ గా he met me in person అప్పుడు. ఓకే, సో వాట్ వాస్ హిస్ రియాక్షన్? అంటే ఎలా మాట్లాడారు? నేనంటే నాకే కొట్టావా ఇది, మన పాటేనా ఇది, అసలు చాలా ఇది ఇట్లా అంటే వాజ్ లైక్ ఇదే టోన్ లో మాట్లాడేది, చాలా సగం రాదు ఇంకా. దట్ వాజ్ లైక్ దట్ అసలు. బట్ చిన్న చిన్న గెస్చర్స్ ఉంటాయి కదా, లైక్ వెన్ యూ టేక్ పిక్చర్స్ గట్టిగా ఇట్లా అనుకొని ఫోటో దిగటం, దట్ వాజ్ లైక్ అట్లాంటి చాలు. లైక్ మాటలు ఎప్పుడు ఐ నెవర్ బిలీవ్ ఇన్ దోస్ థింగ్స్. చిన్న చిన్న గెస్చర్స్ ఉంటాయి. వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీస్ రియాక్షన్? అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు అనుకోలే అంటే ఈ ఇండస్ట్రీలో ల్యాండ్ అయ్యి మ్యూజిక్ కొడతారని మీరు అనుకోలే. వాళ్ళ రియాక్షన్ ఏముంది ఇప్పుడు సడన్ గా మీరు ఇన్ని సినిమాలు చేస్తున్నారు, యూ హ్యావ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఆల్సో? మా డాడీ అసలు అంటే ఎగ్జాక్ట్లీ విజయ్ దేవరకొండ ఐ సా జస్ట్. మా డాడీ నమ్మడు. అంటే యునో ఐ టెల్ సంథింగ్ ఫన్నీ. మా డాడీ లైక్ హీ నెవర్ ఎక్స్ప్రెస్ దట్ వెరీ గుడ్ రా నువ్వు సినిమా తీసినావు బేటా ఇది అని చెప్పి ఇట్లా ఎప్పుడు అనలే. నా ఇంట్లో కంప్యూటర్ ఉంటుంది కదా, హోమ్ సెటప్ కదా, సో దేర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ వైర్స్ కనెక్టెడ్ టు CPU టు మానిటర్ టు అది సౌండ్ కార్డ్ మైక్ వైర్స్ ఉంటాయి సెటప్ అంతా. ఇవన్నీ వెనకాలకు వచ్చి ఇవన్నీ వైర్లు నువ్వే కనెక్ట్ చేసినావారా, గ్రేట్ రా అని కూడా నిజం చెప్తున్నా. దిస్ ఇస్ ద ఓన్లీ రియాక్షన్ దట్ ఐ గాట్ ఫ్రమ్ హిమ్. ఇంకా అసలు ఇవాళ వరకు నాదో పర్టికులర్ పాట మీద బాగుంది బేట ఆ పాట బాగా ఇట్లా అసలు ఏ రోజు నాకు తెలుసు. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. ఈ వైర్ల గురించి మాత్రం బట్ పేరెంట్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ నో. అంటే జనరల్ గా ఐ ఫెల్ సో ఇన్నోసెంట్ యాక్చువల్లీ. అంటే ఇదంతా చేసింది మా డాడీకి లెక్కరాలే, వెనకాల వైర్లు అన్ని కనెక్ట్ చేశారంటే ఎంత తెలివి వచ్చేసిందో అనుకుంటారు. ఇది జరిగిన వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ థింగ్ ఫ్రమ్ మై ఫాదర్. బట్ ఐ థింక్ హీ ఈస్ వెరీ హ్యాపీ బికాస్ వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఎప్పుడైనా మా డాడీ పోలీస్, ఆ కానిస్టేబుల్స్ ఎప్పుడైనా ఇట్లా మాట్లాడిన సో ఇట్లా మా కానిస్టేబుల్ నీ పాటకు పెట్టుకున్నారు బేటా, వాళ్ళకి తెలియదు నువ్వు నా కొడుకు అని ఇట్లా అంటాడు. సో ఇట్లా దీస్ థింగ్స్ లైక్ మేక్స్ మీ ఫీల్ సో స్పెషల్. ఇంకా ఆయనకి అక్కడ ఎంత ఇది ప్రౌడ్ కావచ్చు. సో దట్స్ హౌ ఐ ఫీల్. ఆయన ఎట్లా ఎంజాయ్ చేయాలి. ఐ వాంటెడ్ టు యునో ఆ ప్లేస్లో పెట్టాలి. సో 2023 వాజ్ యువర్ ఇయర్. అంటే రెండు రిలీజ్ అయినాయి కదా, రైటర్ పద్మభూషణ్ ఇంకా మేం ఫేమస్. సో 2024 లో ఫస్ట్ రిలీజ్ ఇస్ దిస్ pretty much late in this year. కాకపోతే ఇంకేమైనా రిలీజెస్ ఉన్నాయా ఈ ఇయర్ లో? 4 releases this year. Okay, this year only. Yeah, this year only. Because like అన్ని పనులు అయిపోయి ఉన్నాయి, బట్ ఆ సేల్ ఐ డోంట్ నో బిజినెస్ అవి ఇవి ఉంటాయి కదా. సో ఐ థింక్ అవి ఎప్పటికి బయటపడితే తెలియదు కానీ బట్ ఐఎమ్ రెడీ విత్ 4 films సాలిడ్. సో దాని తర్వాత లైక్ ఇన్ షూట్ ఐ హావ్ లైక్ 3 more films. సో ఇప్పుడు మీరు సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడు ట్యూన్ తో పాటు లిరిక్స్ వస్తాయా లేకపోతే మీకు ఎట్లా వస్తాయి బేసిక్ గా? అంటే నేను ఇప్పుడు నేను అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ మేం ఫేమస్, మాకు ఆ సాంగ్ ఎవరికి క్యాటరైజేషన్ లైక్ అందరి ఇట్లా పల్లెటూరు లాగానే పాట, పల్లెటూరులో పాట, సో ఫోక్గానే ఉండాలి, జానపదంగానే ఉండాలి. సో దాని చాయిస్ ఆఫ్ వర్డ్స్ చూడు చాలా ఇన్నోసెంట్ ఉంటాయి. సో నాకు ఒకటేం తెలుసు అంటే లాస్ట్ అన్ని లైన్స్ రైమింగ్ ఉండాలి, లైక్ ఎట్ మోస్ట్ ఇంకా బేసిక్ అట్లా పెట్టుకుని అంతే. సో ఇట్లా అట్లా ఒక కాన్సెప్ట్ ఆఫ్ ఇది ఉంటుంది. అండ్ నౌ వీ గెట్ దట్ పోయిటరీ. అంటే నువ్వు నవ్వితే నీ కళ్ళు ఇట్లా మబ్బులు లెక్క ఉన్నాయి, నీ ముఖం ఆకాశంలా ఉంది, ఇలా కంపేర్ చేస్తూ
అనాలి. ఇఫ్ యూ సీ ఎనీ రీజనల్ ఫోక్ సాంగ్, అదేంటిది మల్లెపూల లాగున్నావు, వాడిపోని అది అదేంటిది నీ మన లంగా ఓని, ఓని సొగసు, మల్లె పువ్వు లాగా, ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఈ టెంప్లెట్ ఆఫ్ వర్డ్స్ రెడీ పెట్టుకున్నా అంతే నేను. సో ఇట్స్ ఇన్ టు దాట్ ఫిలిం ఇట్స్ లైక్ దట్. కొన్నిసార్లు లైక్ వెన్ యూ నీడ్ టు టాక్ వెరీ మచ్ డీప్, నేను లిటరల్గా అంటే నాకు నా ఫ్రెండ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అప్పుడు నేను పాటను ఎలా రాసా అంటే, అరే ఏం మామ నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోతావా, నాకేమైనా అయితే ఉన్నదవడరా, నువ్వే ఇట్లా మాట్లాడితే నువ్వే ఇట్లా వెళ్ళిపోతా అంటే ఎట్లా రా అనేది. దిస్ వాజ్ లైక్ వెట్ మోస్ట్ బేసిక్. ఇప్పుడు నేను దీన్ని పాటలా చేయాలి. అప్పుడు కళ్ళల్లోకి కన్నీరు రాగానే, మాట మొత్తం తడబడుతుండగానే, ఏమయ్యింది మామ అంటూ అడిగే గొంతు వీరా. దిస్ ఇస్ లిటరల్ కన్వర్సేషన్, ఐఎమ్ జస్ట్ సింగింగ్ ఇన్ ఏ సాంగ్ అంతే. ఓ సో మీరు సాంగ్ లాగా మార్చేస్తారు. వెన్ సాంగ్ షుడ్ బి వెరీ సింపుల్. సో అట్లాంటి టైమ్స్ లో ఇలా పెట్టేస్తాను. లేదు కొన్నిసార్లు చాలా గొప్పగా వర్ణించాలి అని అంటే, నువ్వు నవ్వితే ఎర్రటి పొలంలో డెప్త్ లో వెళ్తారు, అట్లా ఏదో ఇట్లా చాలా చెప్పొచ్చు ఇంకా అట్లా. సో అట్లాంటివి ఉంటాయి. సో ఇట్స్ లైక్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ లైక్ హౌ ద డైరెక్టర్ నీడ్స్ అంతే. సో ఫిల్మ్ బీజిఎం కి నేటివిటీకి ఏమైనా కనెక్షన్ ఉండాలా అంటే మీరేమనుకుంటారు దాని గురించి? అదే ఇంతకు ముందు చెప్తున్నాను, లైక్ టోన్ ఒకటి సెట్ చేస్తాం సినిమాకి, ఇట్లా ఆ టోన్స్ లో ఉంటుంది, ఆ ఎనర్జీలో ఉంటుంది అని. సో లైక్ ఫర్ మెయిన్ ఫేమస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఇస్ మెయిన్ ఫేమస్ రీజనల్ ఫిల్మ్ అని తెలుసు, బట్ ఇట్ లైక్ కల్చర్ మేము మ్యూజిక్ లో ప్రజెంట్ చేస్తున్నప్పుడు నాకు రాగా కూడా ప్రజెంట్ చేయాలని లేదు. ఐ వాంటెడ్ టు గివ్ దట్ సినిమాటిక్ గ్రాండియర్ ఇన్ ఇట్. సో తీసుకునే చాయిస్ ఆఫ్ వర్డ్స్ అండ్ లైక్ ఇన్స్ట్రుమెంట్స్ లో నేటివిటీ ఉంది, బట్ యునో ద వే వి ప్రెజెంటెడ్ ఇట్ హ్యాస్ లైక్ లాట్ ఆఫ్ సినిమా సౌండ్స్ ఇన్ ఇట్. సో కమర్షియలైజ్ గా మేము లైక్ వి మేడ్ ఇట్ రిచ్, సౌండ్ ఇట్ ఇన్ వెరీ రిచ్. అంటే ఇప్పుడు అందులో అలా లైక్ యునో రీజనల్ ఇన్స్ట్రుమెంట్సే ఉంటాయి. అంటే ద ఫ్రంట్ ఫేస్ ఆర్ లైక్ ఫ్లూట్, నాదస్వరం, ఇట్లాంటి ఒక షేనా, ఇట్లాంటి ఒక వెరీ మచ్ పల్లెటూరువే ఉంటాయి. బట్ థింగ్స్ మజిల్స్ దాని వెనకాల ఏవైతే ఇట్లా లైక్ ఇన్స్ట్రుమెంట్స్ యాడ్ అయ్యి ఉన్నాయో, దే ఆర్ లైక్ వెరీ గ్రాండ్, లైక్ ఫిల్మ్ మూవీ గ్రాండియర్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని. సో దట్స్ హౌ వి జస్ట్ డిసైడ్ ద టోన్. ఏదే సినిమాకి స్టార్టింగ్ నుంచి ఏదైతే టోన్ ఫిక్స్ అయితే విల్ ఫాలో దట్. ఓకే, మీరు లైవ్ మ్యూజిక్ కానీ అవన్నీ దానికి వెళ్తారా? అంటే డు యు జనరల్లీ గో ఫర్ లైవ్ మ్యూజిక్? లేదు అసలు, అంటే రోజంతా సౌండ్ లోనే అవుతుంది, మళ్ళీ ఆడికి వెళ్ళి సౌండ్ ఏం వినాలి? సౌండ్ అంటే ఇఫ్ ఐ గో ఆల్సో ఐ థింక్ వాళ్ళు ఏమేం చేస్తారు పాట అనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప నాకు నేనేం ఎంజాయ్ చేయట్లేదు అట్లా. సో అంటే ఇఫ్ ఇట్ ఈస్ వెరీ యాక్సిడెంటల్, అనుకోకుండా వెళ్తే నేను ఎంజాయ్ చేస్తానేమో, బట్ అదర్వైజ్ ఇఫ్ ఐ గో ఎనీవేర్ ఐ థింక్ ఐ బికమ్ వెరీ మచ్ కాన్షియస్. అంటే అండ్ ఆల్సో ఇట్ ఇన్స్పైర్స్ మీ, అంటే వాళ్ళు అందరూ అట్లా పాడుతుంటే మన పాట ఏదో వాడాలి రా వీళ్ళకి అన్నట్టుంటది. సో ఐ టేక్ దట్ మోటివేషన్, బట్ ఐ కెనాట్ టేక్ ఎవ్రీ డే. సో మీరు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా బేసికలీ? I'm extrovert but choose to be like an introvert. Introvert అంటే చాలా తక్కువ మాట్లాడతారా మీరు? తక్కువ మాట్లాడతాను, బట్ నాకు తెలిసిన ఎక్కువ మాట్లాడతాను. అంటే మైండ్ ఎప్పుడు నాతో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటది. ఇఫ్ ఎనీవన్ జస్ట్ టాక్, నేను ఆ స్పీడ్ ఉంటది. అంటే బేసిక్ గా స్టార్టింగ్ ఆపోజిట్ మనిషి స్టార్ట్ చేస్తే మీరు క్యారీ ఆన్ అవుతారు కాన్వర్సేషన్ లో. ఇఫ్ ఆయనకి నాకు తెలియాలని అంటే అయితే అసలు చెప్పకు, లేదంటే 100% చెప్పు, మధ్యలో ఉండదు అంటారు. అయితే మొత్తం చెప్పేసి పక్కకు పంపిస్తారు. ఓకే, సో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో విచ్ వాస్ ద మోస్ట్ టఫెస్ట్ వన్ విచ్ యూ వర్క్డ్ ఆన్? సో లైక్ నాట్ టఫెస్ట్ వన్, లైక్ ఐ నో ఫర్ లైక్ అంటే దట్ సంథింగ్ నెవర్ హ్యాపెన్స్ అనే జానర్, లైక్ టఫెస్ట్ కూడా లైక్ నేను అదే అంటున్నా, అన్ని సేమ్ ఉన్నాయంటే ఐ థింక్ ఐ కెన్ టెల్ లైక్ దిస్ ఇస్ టఫ్ అండ్ సంథింగ్. అసలు ఒక్కొక్క దానికి సంబంధం లేని జానర్స్ అవి. సో ఐ థింక్ దానికి ఆ సినిమా కంటూ నేను ఏదో నేర్చుకొని చేస్తున్నా. ఐ థింక్ నేను కొంచెం ముందుకెళ్తే నాకు ఇంకో 2-3 తెలిస్తే దీంట్లో టఫ్ అని తెలుస్తుందేమో. ఐఎమ్ వెరీ యంగ్ ఇన్ దట్, బట్ I feel I'm learning it and I'm doing it. Okay. But while executing, I'm sure what I'm doing. So it's been almost 5 years kada meer industry lo vachi 5 years like 2 years 3 years ante. Like I don't count all this lockdown because appadi asalu na nunchi em jaragale bayatiki. So 2023 you need to calculate, but I started learning from like 2019-20. Okay. So basic ga opportunity eppudu important kaale naku, adi important ayyununte 2019 పిల్ల తర్వాత వచ్చిన సినిమాలన్నీ చేసుకుంటూ కూర్చునేది. బట్ మీరు చూజీగా ఉండి స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి అన్ని డిఫరెంట్ చూజీ లైక్ ఐ షుడ్ ఫీల్ దట్ ఐ కెన్ హ్యాండిల్ దిస్ గ్రాండియర్. సో ఆ ఫీలింగ్ చాలా టైం పట్టింది నాకు రావడానికి. ఓకే, ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు ఎవరితో పని చేయాలని ఉంది? విచ్ డైరెక్టర్ ఇస్ లైక్ ఇన్ యువర్ బకెట్ లిస్ట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్? Like I have like 100%. I don't know whether it happens, but I'm just
కోరుకుంటున్నా అంతే, లైక్ ఇట్ షుడ్ హ్యాపెన్ విత్ రాజమౌళి సార్, లైక్ ఓకే. బికాజ్ ఐ ట్రూ నాకు ఎందుకు నేను అంటున్నా అంటే ఇట్స్ వెరీ హార్డ్, ఈవెన్ దో మనకి ఎంత తెలివి ఉన్నా అది అందరికీ అర్థమయ్యే భాషలో విధానంలో చేయటంలో చాలా కష్టం ఉంటుంది. ఓకే. డూయింగ్ టఫ్ థింగ్స్ ఆర్ వెరీ ఈజీ, బట్ డూయింగ్ సింపుల్ థింగ్స్ ఆర్ వెరీ టఫ్. వెరీ టఫ్. ఐ ఫీల్ లైక్ ద మోస్ట్ టఫెస్ట్ థింగ్స్ని చాలా సింపుల్ వేలో క్యాటర్ చేయటం అనేది, దట్స్ వేర్ ఈవెన్ ఎవ్రీ క్రాఫ్ట్ కెన్ గ్లోరిఫై దట్. సో ఐ థింక్ someday I think I might attract him, I'm just hoping అంతే. యా, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అంటే మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం కోసం, విచ్ ఇస్ ఆన్ 23rd. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.